హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్ ఎన్ఫోర్స్మెంట్. రైట్, సో ఇప్పుడు ఈ సెక్షన్లో మనం ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ల్యాప్లాస్ ఆఫ్ 5 ప్లస్ ఈ పవర్ ఏటీ, అండ్ సెకండ్ క్వశ్చన్ ల్యాప్లాస్ ఆఫ్ 5 మైనస్ ఈ పవర్ ఏటీ. సో క్వశ్చన్ ఇట్లా అడిగినప్పుడు ఏం చేయాలి? సో చూడండి, ఇక్కడ ల్యాప్లాస్ ఆఫ్ 5 ప్లస్, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది. సో పాజిటివ్లలో నెగిటివ్లలో ఉంటే మనం ఏం చేయాలంటే స్ప్లిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇట్లా పాజిటివ్లో నెగిటివ్లో ఉంటే స్ప్లిట్ చేయాలి. చూడండి, లాప్లాస్ ఆఫ్ 5 ప్లస్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ. సో ఇట్లా స్ప్లిట్ చేసుకోవాలి. ఓకేనా? సో యాక్చువల్గా మనకి లాప్లాస్ ఆఫ్ 5 అంటే ఏంది? 5 ప్లేస్లో ఏముంది? ఇక్కడ 5 అనేది ఏంది? కాన్స్టెంట్. మనకు ఫార్ములా ఏంది? లాప్లాస్ ఆఫ్ కే అంటే కే బై ఎస్. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏంది? 5/s. ఓకేనా? ప్లస్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అంటే ఫార్ములా ఏంది మనకి? 1/s - a. ఒకవేళ ఇక్కడ 5 ఉందనుకో ఏ ప్లేస్లో, అంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, లాప్లాస్ ఆఫ్ 5 మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? స్ప్లిట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? లాప్లాస్ ఆఫ్ 5 మైనస్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ. ఓకేనా? సో ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ 5 అంటే ఏంది మనకి? కాన్స్టెంట్, అంటే 5/s మైనస్ 1/s ప్లస్ ఏ. ఓకేనా? ఈకి పవర్లో పాజిటివ్ ఉంటే కింద నెగిటివ్ వస్తుంది, ఈకి పవర్లో నెగిటివ్ ఉంటే కింద పాజిటివ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాప్లాస్ ఆఫ్ 2 ఇంటూ ఈ పవర్ 90 ప్లస్ 3 cos 10t మైనస్ 5 sin h2t. సో ఇట్లా అడిగిండు. సో ఎట్లా అడిగినా కానీ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్ చేయాలన్నమాట. ఓకేనా? లాప్లాస్ ఆఫ్ 2 ఇంటూ ఈ పవర్ 90, ఓకే, ప్లస్ లాప్లాస్ ఆఫ్ 3 ఇంటూ cos 10t మైనస్ లాప్లాస్ ఆఫ్ 5 ఇంటూ సైన్ h2t. ఓకేనా? సో చూడండి, ఇక్కడ 2 అనేది ఏంది? కాన్స్టెంట్. సో ఈ కాన్స్టెంట్ ఏం చేయాలంటే బయటికి రాయాలి. సో 2 ఇంటూ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 90 ప్లస్ 3 అనేది కాన్స్టెంట్, 3 ఇంటూ లాప్లాస్ ఆఫ్ ఏంటిది మనకి? cos 10t మైనస్ 5 కాన్స్టెంట్ కూడా బయటికి రాస్తున్నా, లాప్లాస్ ఆఫ్ సైన్ h2t. గాట్ ఇట్? సో ఇప్పుడు మనం ఫార్ములాస్ అప్లై చేయాలి. 2 ఇంటూ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 90, ఫార్ములా ఏంది? 1/s - 9 ప్లస్ 3 ఇంటూ లాప్లాస్ ఆఫ్ cos 10t. మనకి ఇక్కడ ఫార్ములా ఏంది? cos 80 s/s² ప్లస్ a². అంటే ఇప్పుడు ఏమవుతుంది? s/s² ప్లస్ ఏ అంటే మనకి ఎంత? 10. సో 10² అంటే 100 మైనస్ 5 ఇంటూ లాప్లాస్ ఆఫ్ సైన్ h2t. సైన్ ht ఫార్ములా ఏంది? a/s² - a². ఏ అంత మనకి ఇక్కడ 2. సో 2/s² - 4. గాట్ ఇట్? నా ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, లాప్లాస్ ఆఫ్ 9 ప్లస్ 3 cos ht మైనస్ 5 sin h2t. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఎట్లున్నా కానీ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్ చేయాలి. సో చూడండి, లాప్లాస్ ఆఫ్ 9 ప్లస్ ఇక్కడ 3 అనేది ఏంది? కాన్స్టెంట్. సో నేను దాన్ని బయటికి రాసి లాప్లాస్ ఆఫ్ cos ht మైనస్ 5 అనేది కాన్స్టెంట్ బయటికి రాస్తున్నా, లాప్లాస్ ఆఫ్ sin h2t. ఓకేనా? ఇప్పుడు ఫార్ములాస్ అప్లై చేయండి. యాక్చువల్గా లాప్లాస్ ఆఫ్ 9 అంటే ఏంది? 9/s అంటే k/s ప్లస్ 3 ఇంటూ లాప్లాస్ ఆఫ్ cos ht. మనకి లాప్లాస్ ఆఫ్ cos hat ఫార్ములా ఏంది మనకి? s/s² మైనస్ a². రైట్? సో s/s² మైనస్ ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 1 ఉంది, ఏం లేదంటే 1. సో 1, ఏ అంటే 1, s/s² మైనస్ a² మైనస్ 5 ఇంటూ లాప్లాస్ ఆఫ్ సైన్ h2t. మనకు ఫార్ములా ఏంది? a/s² మైనస్ a². ఏ అంటే ఎంత మనకి? ఇక్కడ 2. సో 2/s² - 4. సో ఇట్లా సాల్వ్ చేయాలి. ఓకే, సో మీరు ప్రాబ్లం చేయాలంటే ముందు ఏం రావాలి? మీకు ఫార్ములాస్ రావాలి, ఎలిమెంటరీ ఫంక్షన్స్ యొక్క ఫార్ములాస్ రావాలి. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ మీద కానొస్తున్న ఈ 8 ఫార్ములాస్ మీకు రావాలి. సో ఇక్కడ మీరు ఈ 8 ఫార్ములాస్ నేర్చుకుంటేనే మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు. ఓకే, సో ఫర్ నౌ యువర్ అండర్స్టాండింగ్, ప్లీజ్ డూ సాల్వ్ దిస్ క్వశ్చన్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. రైట్? సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం కాంప్లికేట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఓకే, please do not forget to hit the subscribe button. Okay, thank you for watching guys. Bye.